ఈ ఆరాధనకి చేరి వచ్చిన మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ అందరికీ వందనాలు. గడిచిన దినములన్నీ కూడా మనల్ని, సంఘాన్ని ప్రభు ఆశీర్వాదకరంగా నడిపించారు. అందుకు దేవునికి మహిమ కలుగును గాక. గత వారంలో అబ్రామ్ పాస్టర్ గారు వచ్చారు. క్రిస్మస్ ఆరాధన, ఆ తర్వాత సెమీ క్రిస్మస్ ఆరాధన గత వారం సాయంత్రం. అదేవిధంగా గత వారంలో ఆదివారపు ఆరాధనలో కూడా దైవ సేవకులు పాల్గొన్నారు. మన సంఘాన్ని దేవుడు ఈ విధంగా బలపరుస్తూ ఆశీర్వాదకరంగా నడిపిస్తూ వచ్చారు. అందుకు దేవునికి మహిమ కలుగును గాక. రాబోయే రోజుల్లో ఇంకా ఈ పరిచర్య విస్తరించబడేటట్లుగా మీరు మీ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకురండి. ఈ యొక్క మందిరం పనులు ఒక్కొక్కటిగా మందిరం కనబడుతూ ఉన్న ఇంటర్నల్గా చాలా పనులు ఉన్నాయి. అవి గత సంవత్సరం నుండి ఒక్కొక్కటిగా చేయటానికి దేవుడు కృప చూపారు. ముఖ్యంగా ఈ కరెంటు పని, ఫ్యాన్లు కొన్ని మార్చడానికి, ఈ ఫుల్ ఫిట్కి మ్యాట్ వేయటానికి, గత సంవత్సరంలో మిక్సర్ కూడా ఒక 45,000 పెట్టి తీసుకోవటానికి దేవుడు కృప చూపారు. పెయింటింగ్ కూడా వేయిద్దామని ఆలోచించాను. ఒక 65,000 అమౌంట్ అవసరమైంది. కాబట్టి ఆర్థిక సహాయం కొరకై మీరు ప్రార్థన చేయండి. ఈ పరిచర్యని ఇంకా దేవుడు ఆశీర్వదించినట్లుగా ఒక నిమిషం మీరు ప్రార్థన చేయాలని మనవి చేస్తూ ఉన్నాను. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవా, ఈ చెన్నై ఈ ప్రాంతంలో ఈ పరిచర్యని నాయన మీరు ఎంతగానో ఆశీర్వదిస్తూ వచ్చారు. మందిరానికి కావాల్సిన సమస్త అక్కర్ల అవసరతలు మీరు తీరుస్తూ వచ్చారు. ఇప్పటికే కానుకల ద్వారా, దశంభాగాల ద్వారా సహకరించిన కుటుంబాలని మీరు 100% మీరు ఆశీర్వదించు ఉన్నందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇంకను ఈ పరిచర్య కావాల్సిన సమస్త అక్కర్ల అవసరతలు తీర్చండి నాయన. ఈ వ్యాసరపాడి సెంటర్ పరిచర్యని, బ్రాంచ్ సంఘాల పరిచర్య కొరకై మేము ప్రార్థిస్తూ ఉన్నాం నాయన. సెయింట్ థామస్ మౌంట్లో కూడా సొంత మందిరం కట్టబడాలి, ఆటంకాలన్నీ కూడా దూరపరచండి. భారత్ నగర్లో కూడా సొంత మందిరం కట్టబడాలి నాయన. మీరే కృపతో జ్ఞాపకం చేసుకొని ఆ ప్రాంతంలో ఉంటున్న ఆటంకాలు దూరపరచబడి ఆ స్థలము నాయన మంచి రేట్లకు అమ్ముడుపోయి భారత్ నగర్లో సొంత మందిరాన్ని మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాము నాయన. అదేవిధంగా ఆవిడి పరిచర్ని కూడా ఆశీర్వదించండి. ఆ ప్రాంతంలో కూడా మందిరపు యొక్క సంఘపు సరిహద్దులు విశాలపరచబడాలి. షోలింగ నల్లూరు పరిచర్ని కూడా మీరు ఆశీర్వదించండి. ఈ ప్రాంతంలో ఈ పరిచర్యకు వ్యతిరేకముగా ఉంటున్న ప్రతి ఆటంకాలన్నీ కూడా యేసు నామములో తొలగిపోనుగాక నైనా. మీ నామం మాత్రమే గణపరచబడాలి తండ్రి. మాకు కాదు యెహోవా, మాకు కాదు, కేవలం మీ నామం మాత్రమే మహిమపరచబడాలి. మందిరాలకు కావాల్సిన సమస్త అక్కర్ల అవసరతలు తీర్చండి. ఆయన సహకరిస్తున్న కుటుంబాలను 100% దీవించండి. మీ నామం మాత్రమే ప్రాంతంలో కనపరచబడాలి. కృప చూపమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ అనుదిన ప్రార్థనలో మా కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి. మేము కూడా మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో ఇంకా కొన్ని చోట్ల బ్రాంచ్ సంఘాలు ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నాం. కానీ చాలా ఆటంకాలు ఉన్నాయి. ఆ ఆటంకాలన్నీ దూరపరచుకొని ప్రభువే రాబోయే రోజులు చెన్నై పరిచర్ని ఇంకా ఆశీర్వదించి అభివృద్ధి చేయగలుగాక. రేపటి రోజున ఉదయం 10 గంటలకి క్రిస్మస్ ఆరాధన జరుగుతుంది కనుక ఖచ్చితంగా ప్రతి ఒక్కరు పాల్గొనండి. క్రిస్మస్ ఆరాధన ఉదయం 10 గంటలకి జరుగుతుంది. అదేవిధంగా సంవత్సరాంతపు ఉపవాస ప్రార్థనలు కూడా జరుగుతాయి. బుధవారం ఉదయం 9 గంటల నుండి ఉదయం సాయంత్రం, గురువారం ఉదయం సాయంత్రం, శుక్రవారం మధ్యాహ్నానికి ఉపవాస ప్రార్థనలు ముగించబడతాయి. కనుక ఖచ్చితంగా సంవత్సరానికి ఒకసారి సంవత్సరాంతపు ఉపవాస ప్రార్థనలు కాబట్టి పనులన్నీ కూడా మీరు ప్రక్కన పెట్టి సాధ్యమైనంత వరకు ప్రతి ఒక్కరూ ఉపవాస ప్రార్థనలో పాల్పొందాలని మనవి చేస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. బైబిల్ గ్రంథంలో మన ధ్యానము కొరకై యోహాను సువార్త 2వ అధ్యాయం
8వ వాక్యాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 2వ అధ్యాయం 8వ వాక్యం. అప్పుడు ఆయన వారితో, మీరు ఇప్పుడు ముంచి విందు ప్రధాని వద్దకు తీసుకొని పొండని చెప్పగా వారు తీసుకొని పోయిరి. 11వ వాక్యాన్ని కూడా చదువుకుందాం. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక్రియను చేసి తన మహిమను బయలుపరచెను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. చదవబడిన ఈ వాక్య భాగంలో కానా అనే ఊరిలో దేవుడు చేసినటువంటి ఓ మొట్టమొదటి అద్భుతమైన క్రియను గురించి అక్కడ మనం చదువుతూ ఉన్నాం. యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన అనేక ప్రాంతాలు తిరిగి తండ్రి యొక్క రాజ్య సువార్తను ప్రకటించి స్వస్థతలు ప్రజలకు అందించి తండ్రి యొక్క రాజ్యానికి అనేకులని సిద్ధపరుస్తూ వచ్చాడు. ఒకవైపు అద్భుతాలు మహత్కార్యాలు కూడా ప్రజల మధ్యలో చేస్తూ అనేకులని పరలోక రాజ్యానికి సిద్ధపరుస్తూ వాళ్ళ మేలును కోరుతూ ఉండేవాడు. ఈ పూట విందు అనే ఒక సబ్జెక్ట్, విందు నేను చెప్పబోయే సబ్జెక్ట్ ఏంటంటే విందు అనే మాట మీద ఈ పూట మీకు వాక్యాన్ని అందిస్తూ ఉన్నాను. ఈ మాటల చేత నా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించుదురుగాక. విందు ప్రధాని వద్దకు తీసుకొని పొండని చెప్పగా వారు తీసుకొని పోయిరి. విందు అనే మాట మీద మీకు మెసేజ్ చెప్పబోతున్నాను. యేసుక్రీస్తు వారు అనేక ప్రాంతాల్లో తిరిగారు. తండ్రి యొక్క రాజ్య సువార్తను ప్రకటిస్తూ వచ్చారు. గలిలయలోని కానా అనే ఊరిలో కూడా ఒక వివాహం జరిగింది. ఆ వివాహ కార్యక్రమానికి యేసు, ఆయన తల్లి, శిష్యులు కూడా పిలువబడ్డారు అని ఆ వాక్య భాగంలో మనం చదువుతూ ఉన్నాం. కానా అనే మాటకి అర్థం ఏంటంటే పచ్చని గడ్డి అని అర్థం. పచ్చని గడ్డి అని అర్థం కానా అనే మాటకి. గలిలయలోని కానా అనే ఊరిలో వివాహం జరిగింది. అక్కడ ఒక కుటుంబం ఉన్నది. ఆ ప్రాంతంలో పుట్టినటువంటి ఆ కుటుంబం పీస్ఫుల్ ఫ్యామిలీ, ఓ ఆశీర్వదించబడిన సమాధానకరంగా ఉన్నటువంటి కుటుంబం ఆ గలిలయ కానా అనే ఊరిలో ఉన్నది. ఆ ఇంట్లో ఒక వివాహం జరిగింది. మరి కూతురికి వివాహం చేశారు, కుమారుడికి వివాహం చేశారు, మనకు తెలియదు. కానీ ఓ బ్లెస్డ్ ఫ్యామిలీ, ఓ ఆశీర్వదించబడిన కుటుంబం కానా అనే ఊరిలో ఉండగా ఆ ఊరిలో ఒక కుటుంబంలో వాళ్ళు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు, దేవుని యొక్క అడుగుజాడలు నడిపించబడుతూ ఉన్నవాళ్ళు, వారి కుటుంబంలో ఒక శుభకార్యాన్ని జరిపిస్తూ ఉన్నారు. కానా అనే మాటకి పచ్చని గడ్డి లేకపోతే పీస్ఫుల్ ఫ్యామిలీ, ఓ ఆశీర్వదించబడిన కుటుంబం ఆ ప్రాంతంలో ఉంది. రక్షించబడి బాప్తిసం తీసుకొని సంఘ సహవాసానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరూ కూడా, మీరు కూడా దేవుని చేత ఆశీర్వదించబడిన ప్రజలై ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. కానా అనే ఊరిలో ఒక కుటుంబం ఉన్నది. ఆ కుటుంబం ఆశీర్వదించబడిన కుటుంబం. ఆ ఇంట్లో ఒక శుభకార్యం కూడా జరుగుతూ ఉంది. ఆశీర్వదించబడిన కుటుంబాలు ఎప్పుడూ కళకళలాడుతూ ఉంటాయి, ఆశీర్వాదకరంగా ఉంటాయి. వాళ్ళు సంతోషంగా, సమాధానంగా, పీస్ఫుల్గా కొనసాగేటట్లు దేవుడు చేస్తూ ఉంటాడు. దేవుడు తన ప్రజల్ని 2 విధాలుగా ఆశీర్వదిస్తాడు. ఒకటి భౌతికంగాను, రెండవది ఆత్మీయంగాను దేవుడు ఆశీర్వదిస్తాడు. ఈ కానా అనే ఊరిలో కూడా ఆ కుటుంబంలో ఒక శుభకార్యం జరిగింది. ఆ కుటుంబంలో సంతోషం జరిగింది. సంతోషం కలుగుతూ ఉందంటే ఆ కుటుంబం దేవుని చేత నిజంగా ఆశీర్వదించబడిన కుటుంబమే. కారణం ఏంటంటే యేసుక్రీస్తు, ఆయన తల్లి, శిష్యులు కూడా ఆ వివాహానికి పిలువబడ్డారు. ఫెలోషిప్ విత్ గాడ్ అండ్ హిస్ డిసైపుల్, దేవునితో దేవుని సేవకుల యొక్క సహవాసంలో ఆ కుటుంబస్తులు ఉన్నారు. కాబట్టి యేసుక్రీస్తు, ఆయన తల్లి, శిష్యులు ఆ వివాహ కార్యక్రమానికి వచ్చినట్లుగా మనం చదువుతూ ఉన్నాం. ఓ ఆశీర్వదించబడిన కుటుంబం, వాళ్ళు ఎల్లప్పుడూ పచ్చగా, మునుపు మీతో చెప్పాను, కానా అనే మాటకి పచ్చని గడ్డి అని అర్థం. ఈ గ్రీన్ అనేది సమాధానానికి గుర్తండి. ప్రతి కుటుంబంలో దేవుడు కోరుకునేది ఏంటంటే సమాధానాన్ని దేవుడు కోరుకుంటాడు.
లోకంలో చాలామంది డబ్బు కలిగిన వాళ్ళు ఉన్నారు, ఆస్తి కలిగిన వాళ్ళు ఉన్నారు. అయితే కొన్ని కుటుంబాలను గమనించినప్పుడు వాళ్ళకి సమాధానం ఉండదు. కోటీశ్వరులు ఉన్నారు, చాలా వెండి బంగారు పొలాలు, ఇల్లు, స్థలాలు, లోకరీతిగా అన్ని విధాలుగా ఆశీర్వదించబడ్డ ప్రజలు లోకంలో చాలామంది ఉన్నారు. కానీ సమాధానం అనేది కుటుంబాలు కనిపించదు. కానీ ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు ఆ కానా అనే ఊరిలోనికి వెళ్ళినప్పుడు ఆ ఇల్లు పీస్ఫుల్ ఫ్యామిలీ, సమాధానకరమైనటువంటి కుటుంబముగా ఉన్నది. కనుకనే ఆ కుటుంబంలో శుభకార్యాలు జరుగుతూ ఉన్నాయి. పిల్లలకు శుభకార్యాలు అన్నప్పుడు పుట్టినది మొదలుకొని కరమూసేంత వరకు, చచ్చేంత వరకు ఎన్ని శుభకార్యాలు మన కుటుంబాల్లో జరుగుతాయో మనం ఆలోచించవచ్చు. పెళ్లి చేసుకున్నప్పుడు అదొక శుభకార్యం, పిల్లలు పుట్టినప్పుడు అదొక శుభకార్యం, ఇల్లు కట్టుకున్నప్పుడు అదొక కార్యాన్ని బట్టి సంతోషిస్తాం. శుభకార్యాలు కూడా చాలా ఉంటాయి. ఇల్లు కట్టుకున్నప్పుడు సంతోషపడతాం, పిల్లలు పుట్టినప్పుడు సంతోషపడతాం, క్రిస్మస్ పండుగలు వచ్చినప్పుడు సంతోషపడతాం, ఈస్టర్ పండుగలు వచ్చినప్పుడు సంతోషపడతాం. ఎన్నో ఫెస్టివల్స్ ఉన్నాయి, ప్రోగ్రామ్స్ ఉన్నాయి, లైఫ్లో సంతోషించే అనుభవాలు ఎన్నో ఉన్నాయి. నిజంగా ప్రభువులో సంతోషించే అనుభవం అనేది చాలా గొప్పది. లోకరీతిగా సంతోషించడం కంటే దేవుని ప్రజలుగా ఉండి ప్రభు యొక్క మార్గములో నడుస్తూ సంఘ సహవాసములు ఉండి ప్రభువుతో కూడా నడిపించబడే అనుభవంలో సంతోషించే సంతోషమే చాలా గొప్పది. హల్లెలూయా. క్రీస్తు లేకపోతే, క్రీస్తును కలిగి ఉండక సంతోషించే సంతోషాలు అవి దుఃఖాన్ని కలగజేస్తాయి. ఓ బ్లెస్డ్ ఫ్యామిలీ అన్నప్పుడు ఎలా ఉంటుందంటే, ప్రభు నమ్ముకొని బాప్తిసం తీసుకొని కుటుంబ సమేతంగా మందిరానికి వచ్చి ప్రభు చేత ఆశీర్వదించుకుంటూ డే బై డే వాళ్ళు ప్రభువులు ఎదుగుతూ ఉన్నప్పుడు సంతోషించే ఆనందం కంటే లోకములో వేరే ఏ ఆనందము కూడా లేదు. లోకములో వెండి బంగారముల కంటే శ్రేష్టమైనటువంటి ఒక గొప్పతనం ఏంటంటే క్రీస్తును కలిగి ఉండడమే గొప్పతనం. అందుకే ఒక ఎవాంజలిస్ట్ అంటాడు, మెన్ విత్ జీసస్ హీరో, మెన్ వితౌట్ జీసస్ జీరో అని అంటాడు. క్రీస్తుని ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళు హీరో లాంటి వాళ్ళు, క్రీస్తును ఎవరైతే కలిగి ఉండరో వాళ్ళు జీరో లాంటి వాళ్ళు అని అంటారు. అయితే ఈ రోజున క్రీస్తును మీరు కలిగి కుటుంబ సమేతంగా మీరు ప్రభు సన్నిధికి వచ్చి ప్రభుని ఆరాధించి స్తుతించి దేవుని మాటల చేత మీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటూ ఉన్నారంటే రియలీ మీరు నిజంగా దేవుని చేత ఆశీర్వదించబడిన ప్రజలే ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ ఆశీర్వాదాలు ఇంకా రాబోయే సంవత్సరాల్లో రెట్టింపుగా నా దేవుడు చేయునుగాక. ఒకవైపు దేవుడు మీ కుటుంబాల్లో కొన్ని శుభకార్యాలు, ఆశీర్వదించబడిన అనుభవాల్లో గుండా నడిపిస్తూ ఉంటాడు. అయితే వాక్యం చెప్తుంది, మీరు వాటిని బట్టే అతిశయపడకూడదు, వాటిని బట్టే సంతోషపడకూడదు. భౌతికమైన మేళ్లను మీరు దేవుని చేత అనుభవిస్తూ వాటిని బట్టే సంతోషిస్తూ ఉంటే మనుషులందరికంటే దౌర్భాగ్యులే ఉందరు అని రోమా సంఘానికి పౌలు గారు చెప్తారు. దేవుడు కుటుంబాన్ని ఆశీర్వదించాడు, అన్ని ఫెసిలిటీస్ ఇచ్చాడు అని సంతోషించడం ఒకటైతే, సెకండ్ వన్ ఏంటంటే భౌతికంగా ఆశీర్వదించబడ్డ తర్వాత స్పిరిచువల్గా ఆత్మీయంగా దేవుని చేత మీరు ఆశీర్వదించబడమే చాలా గొప్పది. ఇలాగే ప్రతి వారం దేవుని సన్నిధికి వస్తూ మీరు మీ పిల్లలు దేవుని మందిరావరణములో అభివృద్ధి చెందుతూ ఆత్మీయంగా సంఘ సహవాసములు, సేవకుల సహవాసములు ఇలాగే కొనసాగుతూ ఉన్నప్పుడు ఒక రోజున ప్రభువు వస్తాడు. సంఘమై ఉన్న దేవుని ప్రజలని ఆయన తన రాకడకై తీసుకొని వెళ్ళబోతూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. అదే దేవుని చేత మనం పొందబోతున్న చివరి ఆశీర్వాదం. చివరి ఆశీర్వాదం ఏంటంటే ప్రభు వచ్చినప్పుడు ఒక రెప్పపాటున ఎత్తబడి ప్రభు దగ్గరికి వెళ్ళిపోవడమే ఫైనల్ బ్లెస్సింగ్. ఆ ఆశీర్వాదం కొరకు దేవుని ప్రజలను మనం ఈ రోజుల్లో ఎదురు చూడాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. ఒకవేళ భౌతికమైన ఆశీర్వాదాల కొరకే మనం మనసు నుంచి వాటి మీదనే మనం ఫోకస్ పెట్టుకుని ఉంటే పరలోక రాజ్యానికి మనం చేరలేము. అందుకే యేసుక్రీస్తు వారు చెప్పారు, ఇద్దరు మంచం మీద పడుకొని ఉంటారు, ఒకరు ఎత్తబడుదురు, ఒకరు విడవబడుదురు. ఎవరు విడవబడతారంటే ఈ భౌతికమైన వాటి మీదనే మనసు నుంచి భౌతికమైన ఆశీర్వాదాల కొరకే ప్రాకులాడుతూ ఉన్నవాళ్ళు విడవబడతారు. ఇద్దరు తిరగలి విసురుతూ ఉందరు, కానీ ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడవబడుదురు అని రాయబడి ఉంది. భౌతికమైన వాటి మీద మనసు ఉంచే వాళ్ళు విడవబడతారు.
భౌతికంగా ఆశీర్వదించబడి పరలోక రాజ్యాన్ని గురించిన ప్రకటన కలిగిన వాళ్ళు ప్రభు వచ్చినప్పుడు ఆయన రాజ్యంలోనికి తీసుకొని కొనిపోబడతారు. కాబట్టి ప్రియమైన వర్లరా, గత సంవత్సరాలన్నీ కూడా మీరు దేవుని చేత ఆశీర్వదించబడి ఉండగా ఈ రోజుల్లో ప్రభు యొక్క రాకడ దినాల్లో మనం ఉన్నాం. ప్రస్తుతపు యొక్క పరిస్థితులను గమనించినప్పుడు యేసుక్రీస్తు ఆయన త్వరగా రాని ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన వచ్చినప్పుడు సంఘమై ఉన్న మనం క్రీస్తు యొక్క రాకడలో ఎత్తబడాలి. ఒకవేళ అంతకు మునుపు సమాధిలో చనిపోయి సమాధిలో పెట్టబడ్డా ఈ క్షయమైన శరీరం మట్టికి మట్టయిపోతుంది. అక్షయమైన శరీరాన్ని ధరించుకొని ప్రభు యొక్క ముఖదర్శనాన్ని చూడటానికి మనమందరము సిద్ధపడుదుము గాక. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 23వ వాక్యములో పౌలు గారు హెబ్రీ సంఘానికి చెబుతున్న మాటలు మీరు చూడండి. దేవుని ఇంటిపైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు గనుకను, 10వ అధ్యాయం 23వ వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమై మనము ఒప్పుకొనినది నిశ్చలముగా పట్టుకొందము అని అంటాడు. దేవుడు మనకు వాగ్దానం చేశాడు. ఏమని? చిన్నమందా భయపడకు, నేను మీకు అనుగ్రహించుటకు తండ్రికి ఇష్టమై ఉన్నది అని. ఆ రాజ్యము కొరకై, ఆ పరలోక పట్టణం కొరకై ఈ రోజుల్లో మనం సిద్ధపడాలని ఆ నిరీక్షణ చేత ప్రతి ఒక్కరూ కొనసాగాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. మీ నిరీక్షణ ఏంటి అని ఒకవేళ లోక సంబంధమైన మనుషులతో అడిగినట్లయితే వాళ్ళు అంటారు, మేము డబ్బు సంపాదించాలి, వెండి బంగారు కూడబెట్టుకోవాలి, అది కొనాలి, ఇది కొనాలి, ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ అవ్వాలి, లేకపోతే మంచిగా చదువుకొని ఫారిన్ కంట్రీస్కి వెళ్ళిపోవాలి. మనుషులు అనేక రకములైనటువంటి నిరీక్షణ లోకంలో కలిగి ఉన్నారు. బట్ పరలోక రాజ్యానికి చేరాలి అనే నిరీక్షణ చాలామందికి లోకంలో లేదు. చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తామో మనకేం తెలుసు, ఉన్నంతకాలం తినాలి, త్రాగాలి, సుఖించాలి అని లోక సంబంధమైన ఆలోచనతోనే లోకంలో ఉండే ప్రజలు బ్రతుకుతూ ఉన్నారు. కానీ పరలోక రాజ్యాన్ని గురించిన ప్రకటన దేవుడు మనకిచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కాబట్టి మన నిరీక్షణ విషయమై మనము ఒప్పుకొని దానిని నిశ్చలముగా పట్టుకొందము అని అంటాడు. మన నిరీక్షణ ఈ రోజుల్లో ఏమై ఉండాలి అంటే, నేను, నా కుటుంబం, నా పిల్లలు దేవుని యొక్క రాజ్యంలో కనబడాలి అనే ఆ నిరీక్షణతోనే మీరు ప్రభు యొక్క రాకడకై సిద్ధపడుదురు గాక. ఎందుకంటే ఈ లోకము దాని ఆశయు గతించిపోవచ్చు ఉన్నది. ఇప్పటికీ ఎన్నో రమ్యమైన పట్టణాలు కూడా పాడుదిబ్బగా మార్చబడిపోయాయి. ఒకవైపు యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి, ఒకవైపు సునామీలు వస్తూ ఉన్నాయి, ఒకవైపు మరలా ఇంకొక కొత్త రకం కరోనా, ఇంకొక వైరస్ అంటూ ఉన్నారు. మరి రాబోయే రోజుల్లో పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు. కానీ ఇవన్నీ గమనించినప్పుడు యేసుక్రీస్తు ఆయన అతి త్వరగా రాలే ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన వచ్చినప్పుడు ఆయన రాకడలో ఎత్తబడి నిమిత్తమై ఈ రోజుల్లో ప్రభు యొక్క రాకడ గురించిన నిరీక్షణ మనం కలిగి ఉండాలి. కానా అనే ఊరిలో ఒక కుటుంబం ఉన్నది. అది దేవుని చేత ఆశీర్వదించబడిన కుటుంబం, దేవుని చేత మేలులు పొందినటువంటి కుటుంబం. ఆ కుటుంబంలో ఎన్నో శుభకార్యాలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఆశీర్వాదకరంగా ఆ కుటుంబం కొనసాగుతూ ఉంది. ఆశీర్వాదాలు ఒకటి భౌతికంగా ఉన్నది, రెండవది ఆత్మీయంగా కూడా ఉన్నది అని మీకు చెప్తూ ఉన్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 28, 29 వాక్యాల్లో కూడా మీరు చూడండి. అందువలన మనము నిశ్చలమైన రాజ్యము పొంది దైవ కృప కలిగి ఉందము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయడము. ఎలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు అని వాక్యం చెప్తుంది. మనము నిశ్చలమైన రాజ్యమును పొంది, ఇప్పుడు మనముంటున్న ఈ రాజ్యం ఇది చలించిపోయే రాజ్యం. ఎప్పుడు భూకంపాలు వస్తాయో, ఎప్పుడు సునామీలు వస్తాయో. గత వారంలో పరిస్థితి, చెన్నైలో జరిగిన పరిస్థితి మనకు తెలుసు. ఈ లోకం, ఈ రాజ్యం ఇది అస్థిరమైనది. కానీ నిశ్చలమైన రాజ్యం ఉన్నది, ఆ సియోన్ పట్టణం. ఆ పట్టణాన్ని ఏ ఒక్కరూ కదిలించలేరు. దేవునికి మహిమ కలుగును గాక.
ఆ పట్టణము కొరకు, ఆ రాజ్యము కొరకు సిద్ధపరచబడుతున్న దేవుని ప్రజలము కాబట్టి వాక్యం చెప్తుంది, దైవ కృప కలిగి, ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయడము అంటే ఆయనకి ఇష్టమైనటువంటి జీవితాన్ని దేవుని ప్రజలైన వాళ్ళు జీవించి ఆయన రాజ్యంలో చేరాలి అనే ఆ మాటలు పౌలు గారు హెబ్రీ సంఘానికి చెప్తూ ఉన్నారు. ఆయన ఎంత ప్రేమ చూపిస్తాడో, ఏదైనా తేడా వస్తే అంతే దహించు అగ్ని ఉన్నాడు అని వాక్యం చెప్తూ ఉంది. మనం అనుకుంటాం కర్తర్ అన్బిన్ స్వరూపి అని. ఆయనకు ప్రీతికరమైనటువంటి జీవితాన్ని చేసినప్పుడు ఆయన అన్బిన్ స్వరూపిగానే ఉంటాడు. ఆయనకు వ్యతిరేకంగా ఏదైనా మనం నడిచామా, ఆయన ఎలా ఉంటాడంటే దహించు అగ్ని ఉన్నాడని వాక్యం చెప్తూ ఉంది. కాబట్టి ప్రియమైన వారలారా, క్రిస్టియన్ లైఫ్ నాట్ ఏ సింపుల్ లైఫ్. క్రైస్తవ జీవితము అనేది సాధారణముగా వెళ్ళిపోయే జీవితం కానే కాదు. ఒకవైపు ఆశీర్వాదాలు ఉంటాయి, ఒకవైపు కఠినమైన మార్గాలు కూడా ఉంటాయి. అందుకే వాక్యం చెప్తుంది, విశాలమైన మార్గము ఉంది, ఇరుకైన మార్గము ఉన్నది. విశాలమైన మార్గములో వెళ్ళేవాళ్ళు చాలామంది, ఇరుకైన మార్గములో వెళ్ళేవాళ్ళు కొంతమంది. ఆ కొంతమందిలో ఇదిగో ఈ పట్టణంలో దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని చేత మీరు ఆశీర్వదించబడిన ప్రజలు. మరొక వైపు నిశ్చలమైన రాజ్యం కొరకు ఈ రోజుల్లో సిద్ధపడాలి అని వాక్యం చెప్తూ ఉన్నది. ఈ లోకములో ఉంటున్న ఇల్లు, ఆస్తి, వెండి, బంగారు ఇవన్నీ కూడా ఎప్పుడు ఏమైపోతాయో తెలియదు. కానీ నిశ్చలమైన రాజ్యం అనేది అది స్థిరమైనది. ఆ రాజ్యం కొరకు మనం సిద్ధపడాలి. అందుకే అదే హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 21వ వాక్యము నుండి మీరు గమనించండి. దేవుని ఇంటిపైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు. ప్రియమైన వారలారా, మనము ఇంట్లో ఉన్నాం. ప్రతి ఒక్కరికి మీకు ఇల్లులు ఉన్నాయి. ఇంటి యజమానుడు ఉన్నాడు, ఇంటి యజమానురాలు ఉంది, పిల్లలు కూడా ఉన్నారు. ఈ లోకరీతిగా ఒకవైపు ఇంటి యజమానుడు, ఇంటి ఇల్లాలు, పిల్లలు ఆశీర్వాదకరంగా కొనసాగుతూ ఉండే అనుభవం ఒకవైపు ఉండగా, మరొక వైపు పరలోక పట్టణంలో మనకు గొప్ప యాజకుడున్నాడు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. హల్లెలూయా. ఆయనకు వ్యతిరేకంగా కాకుండా ఆయన ఎదుట ఎలా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడంటే, మనస్సాక్షికి కల్మషము తోచకుండానట్లు ప్రోక్షింపబడిన హృదయము గల వారమును, నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరమును గలవారమునై ఉండి, విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయిత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదుము అని ఇక్కడ శ్రేష్టమైనటువంటి మాటలు పౌలు గారు సంఘానికి తెలియచేస్తూ ఉన్నాడు. వీటిని వివరించడానికి చాలా సమయం పడుతుంది. క్లుప్తంగా నేను ముందుకు వెళ్తాను. దేవుని ఇంటిపైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు. ఆయన ఎదుట దేవుని ప్రజలైన మనం ఎలా ఉండాలని కోరుకుంటున్నాడంటే, నిర్మలమైన మనస్సాక్షి, నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమై, విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత, యథార్థమైన హృదయము, ఇవి ప్రధాన యాజకుడైన యేసయ్య మన ఎదుట మనలో ఆయన కోరుకుంటున్నటువంటి కొన్ని స్పిరిచువల్ యాక్టివిటీస్. ఇవి లేకపోతే దేవుడు రిజెక్ట్ చేస్తాడు. లోకరీతిగా వెండి, బంగారు, ఆస్తి, ఎవ్రీథింగ్ ప్రతిదీ కలిగి ఉండి క్రీస్తు ఎదుట ఓ మంచి మనస్సాక్షి లేకపోతే ఆయన మనల్ని త్రోసివేసే పరిస్థితులు ఎదురవుతాయి. కాబట్టి ప్రియమైన వారలారా, ఇంట్లో ఒక ఇల్లు ఆశీర్వదించబడాలి అంటే ఆ ఇంట్లో పవిత్రమైన అనుభవాలు ఉండాలి. అప్పుడే ఆ ఇల్లు ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఒకవైపు భౌతికంగా ఆలోచించినట్లయితే ఇంట్లో ఓ పవిత్రమైన అనుభవాలు. రెండవది, దేవుని ఇంటిపైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు. క్రీస్తు ఎదుట మనము ఇప్పుడు చదివినటువంటి ఈ అనుభవాలు లేకపోతే ఆయన ఇంటి నుండి త్రోసివేసే పరిస్థితులు కూడా వస్తాయి. కాబట్టి లోకరీతిగా ఇంట్లో ఆశీర్వాదకరంగా కొనసాగుతూ ఉన్నాము అని వాటిని బట్టే మీరు సంతోషపడకుండా, దేవుని ఇంటిలో ప్రభు సన్నిధిలో ప్రభు దగ్గర ఆశీర్వదించబడుతూ ఉన్నామని మీకున్న ఇప్పుడున్న భక్తి, ప్రార్థన జీవితము, పవిత్రమైన జీవితం ఇంకా రాబోయే రోజుల్లో రెట్టింపు అవునట్లు నా దేవుడు చేయునుగాక. మీ స్వంత రక్షణని మీరు కొనసాగించుకుంటూ ప్రభువుని ఈ రోజుల్లో మనం ఎదుర్కోవాలి. ప్రియమైన వారలారా, భౌతికంగా కానా అనే ఊరిలో ఉన్న ఆ కుటుంబం ఆశీర్వదించబడినది కాబట్టి ఆ ఇంట్లో వివాహం జరిగింది. ఆ ఇల్లు ఆశీర్వదించబడినటువంటి కుటుంబం.
కానీ ప్రియమైన వారలారా, పెళ్ళి జరుగుతూ ఉంది, సడన్గా అక్కడ ద్రాక్షరసం అయిపోయినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. ద్రాక్షరసం అయిపోయింది. అక్కడ ఉన్న విషయాలు మీరు తర్వాత చదువుకోనండి, క్లుప్తంగా నేను వివరించి ముందుకు వెళ్తాను. ద్రాక్షరసం అయిపోయింది. అప్పుడు యేసుక్రీస్తు వారి తల్లి యేసయ్య దగ్గరకు వచ్చి, ద్రాక్షరసం అయిపోయింది అన్నప్పుడు, అమ్మ నాతో నీకేం పని అని ఒక మాట అన్నాడు. నాతో నీకేం పని? ఆ తర్వాత ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు వారు ఏం చేశారంటే ఒక మిరాకిల్, ఒక అద్భుతమైన కార్యాన్ని చేసినట్లుగా వ్రాయబడి ఉంది. ఆ వాక్యాలు కూడా ఒకసారి చదువుకుందాం. 2వ అధ్యాయం 6వ వాక్యాన్ని మీరు చూడండి. యూదుల శుద్ధీకరణ ఆచార ప్రకారము 2-3 తూముల ప్రకారం 6 రాతి బాణులను అక్కడ ఉంచబడి ఉండెను. ప్రియమైన వారలారా, యూదుల శుద్ధీకరణాచార ప్రకారము వాళ్ళలో ఒక ఆచరణ ఉన్నది. 6 రాతి బాణులు ఉన్నాయి. 6 × 2 12, 12 రాతి బాణులు. 6 అనే మాట ఉన్నది, 6 అనే మాటలు ఉన్నాయి. 6 × 2 12 రాతి బాణులు ఉన్నాయి. యూదుల శుద్ధీకరణాచార ప్రకారం 6 రాతి బాణులు ఉన్నాయి. ప్రియమైన వారలారా, యూదులు వాళ్ళలో ఒక స్పెషాలిటీ ఏంటంటే అన్ని జనులతో వాళ్ళు కలిసి ఉండేవాళ్ళు కాదు. దే ఆర్ ఎ సపరేటెడ్ జనరేషన్. పాత నిబంధన కాలంలో కూడా హామాను అనే ఒక వాచ్మెన్ ఉన్నాడు. మొర్దెకై అనే వాచ్మెన్ ఉన్నాడు. ఆయన ఏం చేశాడంటే హామానుకు నమస్కారం చేయలేదు. ఎందుకు నువ్వు నమస్కారం చేయలేదు అని అడిగితే, అప్పుడు మొర్దెకై అన్న మాట ఏంటో తెలిసిన, నేను యూదుడను కాబట్టి ఈ పని చేయజాలను అని అంటాడు. నేను ఈ పని చేయజాలను. కారణం ఏంటంటే వాళ్ళు దే ఆర్ సపరేటెడ్ జనరేషన్. అన్ని జనులు ఉన్నారు. ఫిలిస్టీయులు, అమాలేకీయులు, ఇంకా 7 రకములైనటువంటి అన్య జనాంగములు కూడా ఉన్నారు. వారితో ఈ యూదులు కలిసేవాళ్ళు కాదు. ప్రస్తుతం ఇప్పుడు యూదులు యెరూషలేం పట్టణంలో ఉన్నారు. వారి గురించి ఆలోచిస్తూ ఉన్నప్పుడు వాళ్ళు గాజా పట్టణం మీద యుద్ధం చేస్తూ ఉన్నారు. ఇది హింస కాదా, ఇది హత్యలు కావా అని ఆలోచిస్తే వాళ్ళు పాత నిబంధన కాలాన్ని యాజ్ ఇట్ ఈస్ ఫాలో అయ్యేవాళ్ళు. వాళ్ళంతే. క్రిస్టియన్స్ ఉన్నారు, క్రిస్టియన్స్ని వాళ్ళు వ్యతిరేకించేవాళ్ళు. ప్రియమైన వారలారా, యూదుల యొక్క పద్ధతులు, వాళ్ళ ఆచారాలు వేరుగా ఉంటాయి. అది ధర్మశాస్త్రాన్ని వాళ్ళు పాటించేవాళ్ళు. కంటికి కన్ను, పంటికి పన్ను అన్నట్లుగా మా వాళ్ళని మీరు చంపారు కాబట్టి మేము కూడా మీ వాళ్ళని చంపేస్తామని ఇప్పుడు యుద్ధం ఆగకుండా అవి యుద్ధాలు జరుగుతున్నాయి కంటిన్యూస్గా. వాళ్ళ ఆచారాలు, పద్ధతులు వేరుగా ఉన్నాయి. ధర్మశాస్త్రాన్ని వాళ్ళు ఖచ్చితంగా పాటించేవాళ్ళు. ప్రియమైన వారలారా, యూదుల శుద్ధీకరణాచార ప్రకారముగా వాళ్ళు ఆ రోజు ఆ కానాని ఆ విందులో, ఆ పెళ్లి విందులో ద్రాక్షరసం అయిపోయింది. 6 రాతి బాణులు, 6 × 2 12 రాతి బాణులు ఉన్నాయి. 6 అన్నప్పుడు మనుషుని గురించి దేవుని యొక్క చిత్తం. ప్రియమైన వారలారా, 6 అనే సంఖ్యకి ఆత్మీయ అర్థాన్ని చెప్తూ ఉన్నాను. మనుషుని గురించి దేవుని యొక్క చిత్తం. ఈ లోకములో మనుషుణ్ణి దేవుడు పంపించాడు. ఒక ఉన్నతమైన సంకల్పాన్ని దేవుడు కలిగే ఈ లోకంలోనికి పంపించాడు. యెషయా గ్రంథంలో రాయబడి ఉంది, దేవుడు తన నామ ఘనత కొరకై ఈ లోకంలో మానవుణ్ణి సృజించాడు. తన నామ ఘనత కొరకై దేవుడు మానవుని పట్ల ఉంచిన ఉద్దేశం ఏంటంటే, మనుషుల మధ్యలో నా నివాసం ఉన్నది. దేవుడు మన మధ్యలో ఎల్లప్పుడూ ఉండాలని కోరుకున్నాడు. అందునిమిత్తమే ఏదేను తోటని ముందుగా కోరుకున్నాడు. అయితే ఆదాము దేవుని యొక్క మాట వినకపోగా ఏదేను తోటలో నుండి వాళ్ళిద్దరూ కూడా వెలివేయబడ్డారు. ఒక్కసారి ఆలోచించండి. మనుషుల మధ్యలో దేవుని యొక్క నివాసం ఉండాలని దేవుడు కోరుకున్నాడు. ఇది మనుషుని పట్ల దేవుని యొక్క చిత్తం, ద విల్ ఆఫ్ గాడ్. 6 అనే సంఖ్య దేవుని యొక్క చిత్తానికి గుర్తై ఉండగా, దేవుని యొక్క చిత్తాన్ని మనుషుడు చేయకుండా సాతాను యొక్క చిత్తాన్ని చేశాడు. స్వచిత్తాన్ని చేశాడు. మనుషుల యొక్క చిత్తాన్ని చేస్తూ వచ్చాడు. గనుకనే ఏదేను తోటలో నుండి మొట్టమొదట తరిమి వేయబడ్డాడు ఆదాము, హవ్వ. ఆ తర్వాత జాలి కలిగిన దేవుడు
మోషే కాలంలో ఏం చేశాడంటే, ప్రత్యక్షపు గుడారాన్ని నిర్మించి, మీరు అక్కడ నన్ను ఆరాధించడానికి వస్తే అక్కడ నేను మీ మధ్యలో ఉంటాను అని చెప్పాడు. అప్పుడు కూడా ప్రత్యక్షపు గుడారాన్ని నిర్మించి యాజకులు, లేవీయులు, ప్రధాన యాజకులు, ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఒక చోట కూడుకొని ఆనాడు దేవుని యొక్క సన్నిధిని వాళ్ళు అనుభవించారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ తర్వాత దావీదు సొలొమోను దినాల్లో దేవుని యొక్క మందిరాన్ని ఏర్పాటు చేయాలి, అక్కడ నేను మీ మధ్యలో నివాసం చేస్తాను అన్నప్పుడు సొలొమోను ద్వారా మందిరం కట్టబడింది. ఆ మందిరంలో యాజకత్వం జరుగుతూ ఉండేది, పరిచర్య కూడా జరుగుతూ ఉండేది, దేవుని యొక్క సన్నిధి కూడా అక్కడ ఉండేది. రోజులు గడిచే కొలది నెబుకద్నెజర్ రాజు వచ్చి ఆ యెరూషలేము పట్టణాన్ని ముట్టడి వేసి ఆ ప్రాంతంలో ఉంటున్న విలువైన బంగారాన్ని తీసుకొని వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఉంటున్న అరబ్ కంట్రీస్లోనే అవన్నీ కూడా ఉన్నాయి. ఈ దుబాయ్, ఖత్తర్, ఇంకా కొన్ని అరబ్ కంట్రీస్లు ఉన్నాయి. అక్కడ వాళ్ళు ఈ యెరూషలేములో ఉంటున్నటువంటి విలువైన సంపదను తీసుకొని వాళ్ళు దాచిపెట్టుకున్నారు. యెరూషలేములో ఉన్న దేవుని యొక్క మందిరం పాడైపోయింది. ప్రియమైన వారలారా, యూదుల శుద్ధీకరణాచార ప్రకారం దేవుడు తన ప్రజల మధ్యలో ఉండాలని కోరుకున్న మనుషులు దేవునికి వ్యతిరేకంగా నడుస్తూ ఉన్నప్పుడు దేవుడు కూడా దూరమైపోతూ వచ్చాడు. అందుకే వాక్యం చెబుతుంది, నేను మిమ్మల్ని పిలిచినప్పుడు మీరు రానొల్లకపోతిరి. దేవుడు మన మధ్యలో ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఉన్నాడు. కానీ మనిషి దేవునికి దూరమైనప్పుడు దేవుడు కూడా విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉన్నాడు. కానీ దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు ఈ మన మధ్యలో ఎవరున్నారు? యేసుక్రీస్తు ఉన్నారు. ఆయన మన మధ్యలో ఉండడం తండ్రి యొక్క చిత్తం. పరలోక రాజ్యంలో కూడా మనం ఆయనతో, ఆయన మనతో ఉండే ఆత్మీయ అనుభవాన్ని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. కానీ ఇష్టపడేవాళ్ళు ఆయన సన్నిధికి వస్తూ ఉన్నారు, ఇష్టం లేని వాళ్ళు దేవునికి దూరం అయిపోతూ ఉన్నారు. కానీ ఏదేమైనా కూడా మనుషుని పట్ల దేవుని యొక్క చిత్తం ఏంటంటే, మన మధ్యలో ఉండడమే దేవుని యొక్క చిత్తం. హల్లెలూయా. 6 అనే మాటకి దేవుని యొక్క చిత్తానికి గుర్తై ఉండగా, 6 అనే మాట కృపాకాలానికి గుర్తై ఉన్నది. ఇప్పుడు మనం గ్రేస్ పీరియడ్, కృపాకాలంలో ఉన్నాం. ఈ కృపాకాలం గడిచిపోయిన తర్వాత నెక్స్ట్ ట్రిబులేషన్ పీరియడ్, శ్రమల కాలం రాబోతుంది అని ప్రకటన గ్రంథంలో రాయబడి ఉన్నది. ఇప్పటికే 666 అనే ఒక సింబల్ కూడా వచ్చింది. ప్రతి సోపు లేకపోతే ఏ వస్తువు కొన్నా కూడా ఒక డీకోడింగ్ చేసినటువంటి నంబర్స్ ఇట్లా లైన్ ఉంటాయి. ఒక సోప్ కొన్నారనుకోండి, ఒక చివర దాని బ్యాక్ సైడ్ చూస్తే గీతలతో అవి ఉంటాయి. వాటిని కంప్యూటర్లో డీకోడింగ్ చేస్తే 666 ఉంది అని ప్రూఫ్ చేశారు. ఆల్రెడీ యాంటీ క్రైస్ట్ వచ్చేసాడు రాబోయే రోజుల్లో. అందుకే ఇప్పుడు ఆధార్ లేకపోతే 6000 కూడా రావట్లే, ఆధారు లేకపోతే 6000 కూడా రావట్లేదు, ఆధార్ లేకపోతే ఫ్లైట్ ఎక్కించట్లేదు, ఆధార్ లేకపోతే ట్రైన్ ఎక్కించట్లేదు, ప్రతిదీ ఆధార్. రాబోయే రోజుల్లో చిప్ సిస్టమ్ వస్తుంది. ఇక్కడ బియ్యపు గింజ అంతా చిప్ సిస్టాన్ని కూడా అమర్చిపోతున్నారని టెక్నాలజీని అధికం చేస్తూ ఉన్నారు. వీటన్నిటిని బట్టి గమనించినప్పుడు యేసుక్రీస్తు ఆయన అతి త్వరలో రానై ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రేమిన వారలారా, ఒకవైపు ఇవి జరగనారంభించినప్పుడు మీ తలలు పైకెత్తుకొనుడి అని వాక్యం చెప్తుంది. ఇవన్నీ జరగనారంభించినప్పుడు భయపడిన అవసరం లేదు. కానీ పరసంబంధమైన మనస్సు కలిగి క్రీస్తుకు ఇంకా సమీపస్తులే ఉండాలని వాక్యం చెప్తుంది. మరొక వైపు ఈ వాక్యాన్ని బట్టి మీకు చెప్తూ ఉన్నాను, కృపాకాలపు చివరి దినాల్లో ఉన్నాం. మీకు ఇచ్చిన సంఘ సహవాసం, సేవకుల సహవాసం, మీకున్న దైవభక్తి, మీకున్న పవిత్రమైన జీవితాన్ని మీరు కాపాడుకొని రాబోయే రోజుల్లో ఇంకా మీరందరూ కూడా, మనమందరము కూడా క్రీస్తుకు సమీపస్తులుగా జీవించుదుముగాక. హల్లెలూయా. యూదుల శుద్ధీకరణాచార ప్రకారం వారు 6 రాతి బాణులు, 6 × 2 అక్కడ 12 రాతి బాణులు ఉన్నాయి. 12 అన్నప్పుడు అపోస్తుల యొక్క సహవాసానికి గుర్తు. అపోస్తుల యొక్క సహవాసములో దేవుని ప్రజలు ఉన్నప్పుడు వాళ్ళు ఎల్లప్పుడూ కళకళ్ళు ఆడుతూ ఉంటారు. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 42వ వాక్యాన్ని మీరు గమనించినట్లయితే, ఆనాడు సంఘము కూడా అపోస్తుల యొక్క బోధలోను, సహవాసములోను, రొట్టె విరుచుట్లోను, ప్రార్థనలోను ఎడతెగక ఉండిరి. ఈ 4 అనుభవాలు ఏ కుటుంబం మీ కుటుంబంలో కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా మీ కుటుంబాలు ఎల్లప్పుడూ విందుగానే ఉండునుగాక.
ఎక్కడ దుఃఖకరమైన పరిస్థితులు ఉండవు, కన్నీళ్ళు ఉండవు, శ్రమ, హింస, బాధ అనే అనుభవాలు లేకుండా ఎల్లప్పుడూ మీ కుటుంబాలు సంతోషంగా ఉండినట్లు నా దేవుడు చేయునుగాక. అందుకే ప్రతిసారి సేవకుల సహవాసం, సంఘ సహవాసం, భక్తి, ప్రార్థన, దేవుని యొక్క వాక్య ఉపదేశాలు ఇవన్నీ కూడా మరలా బోధింపబడుతూ ఉన్నాయి. ఎందుకంటే మనమందరము కూడా భక్తి అభివృద్ధిలో అభివృద్ధి చెందాలనే ఉద్దేశము చేతనే ఇలాంటి కార్యక్రమానికి దేవుడు మనల్ని తీసుకొని వస్తూ ఉన్నాడు. ప్రియమైన వారలారా, లోతుగా వాక్యాన్ని మీకు తెలియచేస్తాను. అక్కడ 12 రాతి బాణులు ఉన్నాయి. విందు జరుగుతూ ఉంది. అక్కడ ద్రాక్షరసం అయిపోయింది. మరియా అంటూ ఉంది, యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి ద్రాక్షరసం అయిపోయింది. యేసయ్య అంటాడు, నాతో నీకేం పని. అయినా ఆ మాట చెప్పి ఒక మిరాకిల్, ఒక 6 రాతి బాణల్ని నీళ్లు పోయమని చెప్పి యేసుక్రీస్తు ప్రార్థన చేయగా ఆ నీళ్లు ద్రాక్షరసంగా మార్చబడిపోయాయి. ఆత్మీయంగా చెప్తూ ఉన్నాను. 6 రాతి బాణులు అవి రాతితో చేయబడ్డాయి. రాతి బాణులు మట్టితో చేయబడ్డటువంటి ఒక పాత్రలు అవి. వాటిని మరలా 6 రాతి బాణులు ఉన్నాయి. వాటిలో ద్రాక్షరసం అయిపోయింది. ప్రియమైన వారలారా, ఆత్మీయంగా చెప్తున్నాను. యెషయా గ్రంథం 64వ అధ్యాయం 8వ వాక్యాన్ని మీరు చూడండి. ఈ బాణులు మొట్టమొదట రాతితో, రాయైనా మట్టి అయినా అన్నీ కూడా కలిసి ఉంటాయి. యెహోవా నీవే మాకు తండ్రివి, మేము జిగటమన్ను, నీవు మాకు కుమ్మరివాడవు, మేమందరము నీ చేతి పని ఉన్నాము కదా. బాణులు అనే మాట మీద మీకు చెప్తున్నాను. ప్రియమైన వారలారా, అక్కడ 5 కార్యాలు జరిగించబడ్డాయి. కానా అనే ఊరిలో నీళ్లు ద్రాక్షరసంగా మార్చబడి ఆ విందు దీవెనకరంగా ఉండటానికి 5 కార్యాలు. ఒకటి, బాణులు ఉన్నాయి. బాణులు ఇంటి బయట ఉన్నాయి. మూడవదిగా అవి ఖాళీగా ఉన్నాయి. 4వదిగా నీళ్లతో నింపబడి ఉన్నాయి. ఆ బాణులు దేవుని యొక్క మాటకు విధేయత చూపాయి. 5 విషయాలు మీకు చెప్పబోతున్నాను. ఈ మాటల చేత నా దేవుడు మిమ్మల్ని ఆత్మీయంగా బలపరచును గాక. ఓ మిరాకల్ జరిగింది. అద్భుతమైన కార్యాన్ని దేవుడు చేశాడు. అక్కడ బాణులు ఉన్నాయి. అవి వేటితో తయారు చేయబడింది? ఒక కుమ్మరి తయారు చేశాడు. వాక్యం చెప్తుంది, ఆత్మీయంగా చెప్తున్నాను, యెహోవా నీవే మాకు తండ్రివి, మేము జిగటమన్ను, నీవు మాకు కుమ్మరి వాడవు, మేమందరము నీ చేతి పని ఉన్నాము కదా అని. కుమ్మరి వాళ్ళని మీరు చూశారు. ఒక కొండని, ఒక బాణని తయారు చేయాలంటే ఎంత టెక్నాలజీ, ఎంత జ్ఞానం అతడు కలిగి ఉండాలో ఆలోచించాడు. అంతటి గొప్ప పాండిత్యం, జ్ఞానం కలిగి ఉంటే తప్ప ఆ కుమ్మరి ఒక బాణని తయారు చేయలేడు. జ్ఞానం అవసరం. పరలోకంలో ఉంటున్న దేవుడు కూడా మనల్ని ఏ విధంగా రూపించాడో ఎప్పుడైనా ఒక్కసారి మీరు ఆలోచించారా? ఒక కొండని తయారు చేయటానికి, ఒక బాణని తయారు చేయటానికి కుమ్మరి ఎంతో జ్ఞానంగా అతడు తయారు చేస్తాడు. వాటిని తీసుకొచ్చి నీళ్లతో నింపి మనం సమ్మర్లో నీళ్లు పోసి చల్లగా త్రాగుతూ ఉంటాం. కుండ ఉంటే బాగుంటుంది, ఫ్రిడ్జ్ ఉంది, ఓకే, కుండ నీళ్లు తాగితే బాగుంటుందని కుండను కోరుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. బాణులు ఉన్నాయి. ఆనాడు బాణులు ఉన్నాయి. బాణులు మనిషి జీవితానికి పోల్చబడింది. మనము దేవుని చేతి పని అయి ఉన్నాము. మనల్ని దేవుడు ఏ విధంగా రూపించాడో ఒక్కసారి ఆలోచించండి. అందుకే ప్రవక్త అంటాడు, యెహోవా నీవే మాకు తండ్రివి, మేము జిగటమన్ను, నీవు మాకు కుమ్మరి వాడవు. మనల్ని దేవుడు రూపించిన అనుభవాలు చాలా గొప్పవి. అవి శ్రేష్టమైన అనుభవం. మట్టిని తీసుకొని దేవుడు ఆదాంని చేశాడు. నేను మట్టిని కాదు అని అంటారేమో మీరు. చెమట వచ్చినప్పుడు అలా రుద్ది చూడండి, తేన వచ్చిద్దా? చెమట వచ్చినప్పుడు రుద్ది చూస్తే మట్టే వచ్చింది. చచ్చిపోయినప్పుడు సమాధిలో పెట్టబడ్డప్పుడు కూడా మట్టే. దానికి ఎంత డెకరేషన్ చేస్తామో మనం ఈ లోకంలో ఉన్నప్పుడు. ప్రియమైన వారలారా, మట్టిగా మనిషి మట్టితో నిర్మించబడ్డాడు.
అందుకే యెషయాలో వ్రాయబడి ఉంది, నీవు మన్ను గనుక మన్నైపోదువు అని. మన్నైపోదువు. కానీ క్రియేషన్ ఆఫ్ ద లార్డ్, దేవుని సృష్టి చాలా గొప్పదండి. అందుకే ఆది కాండములో మీరు చూసినట్లయితే దేవుడు తన పోలికలో మనల్ని సృజించెను. దేవుడు ఎలా ఉన్నాడు అని మీరు ఒకవేళ ప్రశ్న అడిగితే దానికి సమాధానం ఏంటంటే, దేవుడు తన పోలికలో మనల్ని సృజించెను. ఆయనకి 10 తలలు 10 కాళ్ళు చేతులు ఏమి లేవు. మనం ఎలా ఉన్నామో అలాగే తన రూపంలో దేవుడు మనల్ని సృజించాడు. ప్రియమైన వారలారా, క్రియేషన్ ఆఫ్ ద లార్డ్, సృష్టి చాలా గొప్పది. దేవుడు తన పోలికలో మనల్ని సృజించాడు. తన పోలికలో సృజించడానికి దేవుడు మట్టిని తీసుకున్నాడు. ఒక కుమ్మరిని గమనించినప్పుడు లోతుగా ఈ వాక్యాన్ని ధ్యానిస్తే, ప్రియమైన వారలారా, కుమ్మరి దగ్గర ఒక కత్తెర ఉంటుందండి. ఓ బానగా తయారు చేయాలి అంటే కుమ్మరివాడు మట్టిని తీసుకుంటాడు, ప్లస్ ఒక కత్తెర కూడా ఉంటుంది. దాన్ని తయారు చేసేటప్పుడు ప్రక్కనున్న ఆ స్క్రాప్ అంతా కూడా కట్ చేస్తూ ఉంటాడు కత్తెరతో. ఆ తర్వాతే అది బానుగా రూపింపబడుతూ ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. ఆత్మీయంగా ఈ వాక్యాన్ని ధ్యానించినప్పుడు చాలా ఆశ్చర్యపోయాను నేనే. మనల్ని దేవుడు సృజించినప్పుడు మనము ఇతరులకు ఆశీర్వాదకరంగా, దేవునికి ఆశీర్వాదకరంగా మనం బ్రతకాలి అంటే మన జీవితాల్లో కూడా కత్తెర ఉపయోగించబడాలి. కత్తెర ఉపయోగించబడాలి అంటే బ్యూటీ పార్లర్కి వెళ్ళి కటింగ్ చేసుకోమని చెప్పట్లేదు. కానీ మత్తయి సువార్త 7వ అధ్యాయము 3-4 వాక్యాల్లో మీరు చూడండి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 3-4 వాక్యాల్లో, నీ కంటిలోనున్న దూలము నెంచుక, నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును చూచుటయ్యేలా నీ కంటిలో దూలముండగా నీవు నీ సహోదరుని చూచి నీ కంటిలో ఉన్న నలుసును తీసివేయ నిమ్మని చెప్పనేలా. వేషధారి, మొదట నీ కంటిలో ఉన్న దూలమును తీసివేసుకొనుము, అప్పుడు నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును తీసివేయుటకు నీకు తేటగా కనబడును. ఇది కత్తెర. కత్తెర అంటే ఏదో కటింగ్ షాప్కి వెళ్ళి సార్ కటింగ్ పండుగ, స్క్రాప్ పండుగ అని అనడం కాదు. కానీ ఇది కత్తెర అంటే బిబ్లికల్గా మీకు చెప్తూ ఉన్నాను. బానగా మన జీవితాలు సుందరముగా రూపుదిద్దబడాలి అన్నప్పుడు, మనం దేవునికి అనేకులకి ఆశీర్వాదకరంగా ప్రయోజనకరంగా ఉండాలి అన్నప్పుడు కత్తెర చాలా అవసరం. ప్రేమిన వారలారా, ఈ రోజున మన బ్రతుకులను దేవుడు బ్రతుకుగా మార్చాడు. గతాన్ని ఒక్కసారి మీరు ఆలోచించండి. అక్కడక్కడ కొందరు చెప్పేవాళ్ళు ఉన్నారు, అన్న గతంలో నేను త్రాగుడుబోతాను, నేను వ్యభిచారిని, నేను దొంగని, ఇప్పుడు దేవుడు నన్ను మార్చాడు అని చాలామంది సాక్ష్యాలు చెప్పేవాళ్ళు ఉన్నారు. వారిని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. బ్రతుకు మార్చబడింది, ప్రభువులో అడుగు పెట్టాం, క్రీస్తు యొక్క అడుగుజాడలు నడిపించబడుతూ ఉన్నాం. మరలా పాత జీవితంలోనే కొనసాగితే దెర్ ఇస్ నో యూజ్. అందుకే మన జీవితాలు సుందరముగా రూపింపబడటానికి దేవుడు ఏం చేశాడంటే కత్తెరను ఉపయోగించాడు. మన జీవితంలో ఏవేవి అనవసరమైన కార్యాలు ఉన్నాయో వాటన్నిటిని రిమూవ్ చేశాడు దేవుడు. హల్లెలూయా. అవి లేకపోయి ఉంటే మన జీవితాలు ఇలా ఉండేవి కావు. గనుక ప్రియమైన వారలారా, దేవుడిచ్చిన ఆ రక్షణను మీరు తలంచుకొని ప్రభు యొక్క నామాన్ని స్తుతించుదురుగాక. ఎక్కడ ఆత్మీయ జీవితంలో పతన స్థితికి రాకుండా మీ జీవితాలు క్రీస్తు ద్వారా కట్టబడి ఉండగా, సుందరముగా రూపింపబడి ఉండగా, ఆ ఆత్మీయ అనుభవాలను ఎంతో మీరు ఆశీర్వాదకరంగా ప్రభువులు కొనసాగించుకోవాలి. ఒకసారి రాజన్న గారు ఒక మాట చెప్పారు. ఓ తల్లి ఓసారి అన్న దగ్గరికి ఒక యవనస్తురాలని తీసుకొచ్చిందట. యవనస్తురాలను తీసుకొస్తే, అన్న ఈ అమ్మాయి కొరకు ప్రార్థన చేయన్నా అని అన్నదట. ఆ అమ్మాయి చూడటానికి చాలా అందంగా బాగుందట. బాగానే ఉంది కదా అమ్మాయి. ఏమైందంటే, అమ్మాయి బాగానే ఉంది కానీ ఒళ్ళంతా జబ్బులే అనారోగ్యాలే, ప్రార్థన చేయండి అంట. భౌతికంగా బాగానే కనబడుతున్న అంతరంగంలో అనారోగ్యాలు, బలహీనతలు ఎన్నో ఉన్నాయి, ఎన్నో నెగిటివ్ కూడా ఉన్నాయి. ప్రియమైన వారలారా, అవన్నీ కూడా బై ద వర్డ్ ఆఫ్ గాడ్, వాక్యము చేత అవన్నీ కూడా కత్తిరించబడునుగాక. సుందరముగా
మన జీవితాలు రూపుదిద్దబడటానికి దేవుడు మనలో ఉంటున్న ప్రతి నెగిటివ్ని దూరపరిచాడు, కత్తిరించేశాడు. రాబోయే రోజుల్లో ఇంకా మన జీవితంలో అందంగా రూపుదిద్దబడటానికి ఖచ్చితంగా ఈ వాక్యాన్ని బట్టి మనల్ని మనమే విమర్శించుకుంటూ ఉండాలి, మనల్ని మనమే సరి చేసుకుంటూ ఉండాలి. ఇద్దరు మార్గాన వెళ్తూ ఉన్నారు. కంట్లో సడన్గా నలుసు పడింది, ప్రక్కనున్న వాడికి కూడా నలుసు పడింది. రే నలుసు తీరా అని చెప్పేసి వాణ్ణి వీడు చెప్పలేడు, వాడు వీడిని అడగలేడు. ప్రతి ఒక్కరి ఇద్దరు కంట్లో నలుసు ఉంది. అందుకే వాక్యం చెబుతుంది, కత్తెర అన్నప్పుడు ఎవరికి వాళ్ళే ఓ సెల్ఫ్ శాంక్టిఫికేషన్. సంవత్సరాంతంలోనికి వచ్చాము, నూతన సంవత్సరంలో నూతనమైన కార్యాలు మన జీవితాలలో ప్రారంభించాలి అంటే మనలో ఉంటున్న ప్రతి అపవిత్రత, ప్రతి చెడుతనం, ప్రతి దేవునికి విరోధమైన స్వభావాలన్నీ కూడా కత్తిరించబడునుగాక. అందుకే మనల్ని మనమే విమర్శించుకుంటూ ఉండాలి, సరిచేసుకుంటూ ఉండాలి. నేను ఏమై ఉన్నాను? సంవత్సరాంతంలోనికి మనం వచ్చి ఉండగా మనల్ని మనమే నేను ఏమై ఉన్నాను, నా జీవితపు పరిస్థితి ఎలా ఉంది, నేను దేవునికి ప్రీతికరంగా బ్రతుకుతూ ఉన్నానా లేదా అని ఎవరికి వాళ్ళే సెల్ఫ్ శాంక్టిఫికేషన్ చేసుకోవాలి. అలా కాకుండా మనుషుల యొక్క స్వభావం ఎలా ఉంటుందంటే ప్రక్కనున్న వాళ్ళ స్వభావాలనే ఆలోచిస్తూ ఉంటారు. అందుకే శాస్త్రులు పరిశీలన గురించి చెప్తూ ఉన్నారు, ఇదిగో సున్నము కొట్టిన సమాధులారా, పైకి భక్తి గల వారి వలె మీరు నటించి భక్తి యొక్క శక్తిని మీరు ఆశ్రయించకుండా బ్రతుకుతూ ఉన్నారు. గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది, ఎప్పుడు నరికేస్తాడో తెలియదు, ఫలించినా సరి, లేకపోతే నరికివేయబడుదురు. ఎంత భయంకరమైన మాట ఆలోచించండి. తోటమాలి అంటాడు, అయ్యా ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము. మెర్సీ, ఏది కనికరాన్ని కోరుకుంటూ ఉన్నాడు తోటమాలి, అయ్యా ఈ సంవత్సరం కూడా ఉంచయ్యా, ఫలించినా సరే, లేకపోతే నరికేద్దాం. ప్రియమైన వారలారా, ఈ రోజుల్లో దేవుడు మన పట్ల కోరుకుంటున్నది ఏంటో తెలుసునా? ఫలభరితమైన జీవితాన్ని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. ఫలించటానికి కత్తెర వేయబడాలి. చెట్లు మొలుస్తూ ఉంటాయి, ఎదుగుతూ ఉంటాయి. ఎండిపోయిన ఆకులని వాటన్నిటిని కట్ చేస్తూ ఉంటారు, మీరు గమనించారో లేదు. ప్రక్కనున్న వాటిని కత్తిరిస్తూ ఉంటారు, కలుపులను తీస్తూ ఉంటారు. ఓ చెట్టు చక్కగా అది ఎదగటానికి ప్రక్కన వేరే పిచ్చి చెట్లు ఉండకూడదు. అలాగే ఆధ్యాత్మిక జీవితంలో కూడా కత్తెర వేయబడాలి. ఏవేవి మన జీవితంలో దేవునికి విరోధంగా ఉన్నాయో అవన్నీ కూడా కత్తెర చేత కత్తిరించబడి క్రీస్తుకు ప్రీతికరమైన జీవితాన్ని మనము చేయుదుముగాక. అందునిమిత్తమే ఎవరికి వాళ్ళే, ప్రభువా నేను ఏమై ఉన్నానో ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాలి. అందుకే మీ కంటిలో ఉండే నలుసు మొట్టమొదట తీసివేసుకో అని వాక్యం చెప్తుంది. ఎవరికి వాళ్ళే నేను ఎలా ఉన్నాను అని ఆలోచించాలి. చాలాసార్లు మనిషి యొక్క స్వభావం ఏంటంటే వ్రేలు పెట్టి చూపిస్తాను, మిగతా వేళ్ళు మన వైపు తిరుగుతాయి. అందుకే ఎవరిని గురించి విమర్శించడమో తీర్పు తీర్చడమో చేయకూడదు. అలా ఉంటే వేషధారులు అవుతారని వాక్యం చెప్తోంది. ఎవరికి వాళ్ళే, ఎవరి జీవితాలను వాళ్ళే పరిశుద్ధపరుచుకొని ఈ రోజున ప్రభు యొక్క రాకడకై మనం సిద్ధపడుదుముగాక. బాణలు ఉన్నాయి, అవి సుందరముగా ప్రయోజనకరంగా రూపుదిద్దబడటానికి కత్తెర అవసరం. ఆ కత్తెర చేత కుమ్మరి ఆ స్క్రాప్ అంతయు కూడా కట్ చేసి ఒక బాణల్ని తయారు చేస్తాడు. రెండవ ఆత్మీయ అనుభవాన్ని చెప్తాను. బాణలు ఎక్కడ ఉంచుతారు? ఇంటి బయట ఉన్నాయి. ఇంటి బయట ఉండే బాణలు ఇవి. మనము బయట ఉండకూడదండి, బయట ఉండకూడదు. బాణలు మన జీవితానికి పోల్చబడింది. రెండవది, బాణలు ఉన్నాయి, అవి ఇంటి బయట ఉన్నాయి. ఇంటి బయట ఉండకూడదు, మనం ఇంటి బయట ఉండేవాళ్ళుగా ఉండకూడదు. ఉదాహరణకి లూకాసు వార్త 15వ అధ్యాయము 17వ వాక్యాన్ని మీరు చూడండి. 15వ అధ్యాయం 17వ వాక్యములో, అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి వద్ద, ఎంతోమంది కూలి వాండ్రకి అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఆకలితో చచ్చిపోవచ్చున్నాను, నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళుదును అని
తండ్రి దగ్గరికి రావటానికి చిన్న కుమారుడు ఇష్టపడుతూ ఉన్నాడు. హల్లెలూయా. అర్థమైన వాళ్ళు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. బాణలు ఉన్నాయి, ఇంటి బయట ఉండే వాళ్ళుగా, ఇంటి బయట ఉండే బాణుల్లాగా మనం ఉండకూడదు. తండ్రి దగ్గర ఉన్నారు, పెద్ద కుమారుడు ఉన్నాడు, చిన్న కుమారుడు ఉన్నాడు. తండ్రి యొక్క సహవాసములో ఉన్నవాళ్ళు ఇద్దరు. అయితే చిన్న కుమారుడు ఆస్తిని తీసుకుని వెళ్ళి దుర్వ్యాపారం చేత ఖర్చు చేశాడు. అన్నీ కోల్పోయిన తర్వాత బుద్ధి వచ్చింది. తను ఏం చేశాడంటే తండ్రి దగ్గర మరల తిరిగి రావాలనుకున్నాడు. బుద్ధి వచ్చినప్పుడు ఎప్పుడు బుద్ధి వచ్చిందంటే చెడిన తర్వాతే బుద్ధి వచ్చిందండి. కొన్నిసార్లు పేరెంట్స్ చెప్తారు, అమ్మాయి నా మాట విను, అబ్బాయి నా మాట విను అని. వినక త్రోవ తప్పిపోయి జీవితాలు నాశనమైన తర్వాత అప్పుడు ఏడ్చి బాధపడే వాళ్ళు ఉన్నారు. అంతవరకు నువ్వు చెప్పేది ఏంటి నాకు తెలుసులే నోర్మై అన్నది. ఈ మధ్య ఒక కుటుంబంలో ఒక అమ్మాయి ఇంకొక అబ్బాయిని మ్యారేజ్ చేసుకొని వెళ్ళిపోయింది. ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు, వాడు వదిలేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఇంట్లో వచ్చి కూర్చొని అని ఏడుస్తాం. ప్రేమిన వాళ్ళరా, ఆమె అంటది, అనా ఎన్నోసార్లు బుద్ధి చెప్పాను, అయినా ఈ పిల్ల నా మాట వినలేదు. ఇద్దరు ఆడపిల్లలండి, ఇంట్లో కూర్చొని ఏడుస్తుంది. ఇప్పుడు వాళ్ళ చెల్లి కూడా ఉంది, వాళ్ళ చెల్లి కూడా అలాగే ఇంకొక అబ్బాయిని తీసుకొని వెళ్ళిపోయింది. ఇప్పుడు పడరాని బాధలు పడి మరల ఇంటికి వచ్చేసి ఇద్దరి జీవితాలు నాశనం అయ్యాయి. ఆ సహోదరి అంటది, అనా నేను ఎంతో జాగ్రత్తగా పెంచినా వాళ్ళు ఈ రోజున నా మాట వినక మరల నా దగ్గరికి వచ్చేసారు. ఇలా బుద్ధి రావాలని, త్రోవ తప్పిపోకూడదని తల్లిదండ్రులు చెప్పినా వినని పరిస్థితుల్లో ఉండే యవనస్తులు చాలామంది ఉన్నారు. అలాగే చిన్న కుమారుడు కూడా బుద్ధి వచ్చిన తర్వాత మరల తిరిగి ఇంటికి రావాలనుకున్నాడు. ప్రేమిన వాళ్ళరా, తండ్రి అయితే ఎదురు చూస్తూ ఉన్నాడు, మరలా నా కుమారుడు తిరిగి వస్తాడు అని. హల్లెలూయా. తిరిగి వస్తాడని ఎదురు చూస్తూ ఉన్నాడు. మనము ఇంటి బయట ఉండేవాళ్ళుగా ఉండకూడదు. మునుపు మీతో చెప్పినట్లుగా అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 42వ వాక్యాన్ని మీరు తర్వాత మీరు చదువుకోనండి. అపోస్తల యొక్క బోధలో 2వది సహవాసం చాలా ఇంపార్టెంట్. సహవాసం చాలా ముఖ్యమైనది. ఇప్పుడు తండ్రి యొక్క సహవాసములో మనం ఉన్నాం. ఈ హోసన్న మినిస్ట్రీ యొక్క సహవాసములో మనం ఉన్నాం. ఈ సహవాసపు యొక్క విలువ మనం తెలుసుకోవాలి. కొంతమంది పాత విశ్వాసులు ఉన్నారు, వాళ్ళు ఈ మినిస్ట్రీ యొక్క క్రమాలు, సహవాసములు ఉంటున్న గొప్పతనాన్ని బాగుగా ఎరిగిన వాళ్ళు ఉన్నారు. మరికొంతమంది ఉన్నారు, ఈ సహవాసములు ఉంటున్న విలువ తెలియదు. పెద్ద కుమారులాగా అప్పుడప్పుడు వచ్చి తల చూపించిపోయేవాళ్ళు కూడా ఉంటారు. అలా కాదు, రెగ్యులర్గా అపోస్తలుల యొక్క బోధలో, సహవాసంలో, రొట్టె విరుచుట్లో, ప్రార్థనలో ఎడతెగక యుండిరి. హల్లెలూయా. అప్పుడప్పుడు కనిపించి వెళ్ళిపోవడం లాగా ఉండకూడదు. రెగ్యులర్గా ఎడతెగక యుండిరి. చిన్న కుమారుడు తప్పిపోయాడు. ఎవరికి దూరం అయ్యాడంటే, ఒకటి దేవునికి దూరం అయ్యాడు, రెండవది ఇంటికి దూరం అయ్యాడు, మూడవది దేశానికి దూరం అయిపోయాడు. దేవునికి దూరం అయ్యాడు, ఇంటికి దూరం అయ్యాడు, దేశానికి దూరం అయిపోయాడు. మనము దూరం అయిపోయే వాళ్ళుగా ఉండకూడదు, కానీ సహవాసములో ఉండే వాళ్ళుగా ఉందముగాక. అందుకే ప్రియమైన వాళ్ళరా, గతంలో చాలాసార్లు ఎవరైనా మందిరానికి రాకపోయినా అప్పుడప్పుడు అడిగేవారు, ఎందుకు రాలేదని. ఇప్పుడు అవి మానేశాం. ఐఎమ్ వెరీ బిజీ బ్రదర్ అని చెప్పేవాళ్ళు ఉన్నారు. ఆ రోజులు పోయాయి. కాబట్టి ఈ రోజుల్లో మీకు మీరే ఆసక్తి కలిగి ఎన్ని పనులున్నా ఇలాగే దేవుని యొక్క సన్నిధిని విడవక మీరు ఆయన సన్నిధిని ఆసక్తిగా వెతుకుదురుగాక. ఒక రోజు వస్తుంది, వెతికినా కూడా ఇక సన్నిధి ఉండదు. మరి నెక్స్ట్ కరోనా రాబోతుంది, లాక్డౌన్ అనగానే నేను కూడా లాక్ చేసి కూర్చోవలసి వస్తుందేమో. అలాంటి దుర్దినాలు రాకుండా దేవుడు కాపాడును గాక. పరిస్థితులు ఎలా మారుతాయో తెలియదు. అందుకే సమయం ఉన్నప్పుడే దేవుణ్ణి వెతకాలి. ప్రార్థన అన్నప్పుడే దేవుణ్ణి వెతికి రావాలి. ఒక సమయం వస్తూ ఉంది, ట్రిబ్యులేషన్ పీరియడ్. అప్పుడు పాస్టర్ గారు ఉండరు, చర్చి ఉండదు, అన్నీ మాయమైపోయి ఉంటాయి. నా పోయి ఒకాన్ జావమండరే చర్చి ఇల్లే అనే టైం వచ్చింది. అలాంటి దుర్దినాలు రాకముందే సమయం ఉన్నప్పుడు ఇలాగే ఆసక్తిగా మీరు ప్రతి వారం దేవుణ్ణి వెతికి వత్తురు కాక. తప్పిపోయిన కుమారుడు ఇంటి బయటకు వెళ్ళిపోయాడు.
ఇంటికి బయటికి వెళ్ళిపోయాడు. మరలా తిరిగి వచ్చి తండ్రితో ఉన్నాడు. విందు చేశాడు. పెద్ద కుమారుడు వచ్చి, ఇన్ని సంవత్సరాలు నేను నీ దగ్గర ఉన్నాను, ఎప్పుడైనా విందు చేశావా? ఆ మాట ముందు అడగొచ్చు కదా, అప్పుడే వచ్చి అడగాల. అంటే అప్పుడప్పుడు కనిపించే వాళ్ళలాగా సంఘంలో ఉండకూడదు. రెగ్యులర్గా ఇప్పుడు స్కూల్లో పిల్లలు ఖచ్చితంగా దేవుని యొక్క సన్నిధికి కాలేజ్కి స్కూల్కి వెళ్ళాలి. వెళ్ళకపోతే మీరు ఊరుకుంటారా? ఫైన్ వేస్తారు, వెళ్ళు శీఘ్రమా వెళ్ళు, బస్సు అందించి వెళ్ళు అని అంటారు. వెళ్ళకపోతే వాళ్ళ సబ్జెక్ట్ అర్థం కాదు. వెళ్ళకపోతే మీరు కట్టిన ఫీజు వేస్ట్ అవుతుంది. వెళ్ళకపోతే వాళ్ళు రాబోయే రోజుల్లో రాసే ఎగ్జామ్లో ఫెయిల్ అవుతారు. కాబట్టి రెగ్యులర్గా వాళ్ళని స్కూల్కి మీరు ఎంత రెడీ చేసి పంపిస్తారో ఆలోచించండి. అలాగే దేవుని యొక్క సన్నిధికి కూడా మీరు రెగ్యులర్గా అటెండెన్స్ తప్పకుండా కంటిన్యూగా మీరు రావాలి. దేవునికి మహిమ కలుగును గాక. మీరు నా కొరకు రావట్లేదు, ఎవరిని కలవటానికి వస్తున్నారు? రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయిన యేసయ్యను కలవటానికి మీరు ఇక్కడికి వస్తూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరో పెద్ద సేవకులు వచ్చారు, వాళ్ళని కలవటానికి రాకూడదు. పెద్దవాళ్ళు వచ్చారు, వాళ్ళు వచ్చారని కొందరు అదే పని కట్టుకొని వచ్చేవాళ్ళు ఉంటారు కొంతమంది. కానీ అలా కాకుండా పెద్ద సేవకులు వచ్చినా, స్థానికంగా సేవకులు ఎవరున్నా, ఆసక్తి అనేది తుదమట్టుకు మీలో నిలిచి ఉండును గాక. అప్పుడే ఒక రోజున ప్రభు యొక్క రాకడలో మీరు కనబడగలరు. పరిశుద్ధుల యొక్క సహవాసాన్ని విడిచి బయట ఉండకూడదు. తండ్రి యొక్క సహవాసాన్ని విడిచి చిన్న కుమారుడు బయటకు వెళ్ళిపోయి నష్టాన్ని అనుభవించాడు. అలా కాకుండా కంటిన్యూగా మునుపు మీతో చెప్పినట్లుగా అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 42వ వాక్యములో ఉంటున్న ఆ 4 అనుభవాలు ఖచ్చితంగా మీరు పాటించుదురుగాక. బాణలు మన జీవితానికి పోల్చబడింది. రెండవది, బాణలు ఇంటి బయట ఉన్నాయి. ఇంటి బయట ఉండేవాళ్ళుగా మన జీవితాలు ఉండకూడదు. మూడవదిగా, బాణలు ఖాళీగా ఉన్నాయి, ఎంప్టీనెస్. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 9వ వాక్యాన్ని మీరు చూడండి. అపోస్తలుడైన పౌలు గారు ఒక మాట అంటారు, నేను అధికముగా అతిశయపడకుండా నిమిత్తం నా శరీరంలో ఒక ముళ్ళు పెట్టబడినది, ఆ ముళ్ళు తొలగిపోవాలనని ముమ్మారు ప్రార్థన చేశాడు. ప్రభువా, నా శరీరంలో ఉంటున్న ఈ ముళ్ళు తొలగించు, నా శరీరంలో ఉంటున్న ఈ ముళ్ళు తొలగించు, నా శరీరంలో ఉంటున్న ఈ ముళ్ళు తొలగించు అని ముమ్మారు ప్రార్థన చేయగా దేవుడు అంటాడు, మై గ్రేస్ ఇస్ సఫిషియంట్ ఫర్ thee. చప్పట్లు కొట్టండి గట్టిగా. నా కృప నీకు చాలును అని బలహీనతలో దేవుని యొక్క కృప పౌలు గారిని బలపరిచింది. ఎంప్టీనెస్. ఎప్పుడు మనల్ని మనమే తగ్గించుకుంటామో, ఎప్పుడు మనల్ని మనమే ఎంప్టీనెస్గా తగ్గించుకొని జీవించగలిగిన అనుభవాలు ఉంటాయో, అప్పుడు దేవుడు తన కృప చేత మనల్ని బలపరచుదురుగాక. ఎంప్టీనెస్, నేను ఏమీ లేను. పౌలు గారు ఇంకొక మాట అంటాడు, నేను దినదినము చనిపోవచ్చున్నాను, నేను కాదు దేవుని యొక్క కృపయే అని అంటాడు. ఇంకా నేను కాదు దేవుని యొక్క కృపయే. మనము వట్టివాళ్ళం. మనల్ని ఈ స్థితిలోనికి దేవుడు తీసుకొచ్చాడంటే దేవుని యొక్క సాత్వికమే మనల్ని గొప్ప చేసేది. యేసుక్రీస్తు ఈ లోకములో ఆయన ఐశ్వర్యవంతుడే, దేవుని కుమారుడే, గొప్ప దేవుని కుమారుడు అని పిలువబడ్డాడు. కానీ ఈ లోకానికి వచ్చినప్పుడు మనల్ని ఐశ్వర్యవంతులుగా చేయటానికి ఈ లోకంలో ఆయన దరిద్రుడాయును. మనల్ని ఐశ్వర్యవంతులుగా చేయటానికి ఆయన దరిద్రుడాయును అని రోమా సంఘానికి పౌలు గారు చెప్తారు. అలాంటి పరిస్థితుల్లో బాణలు ఖాళీగా ఉన్నాయి, ద్రాక్షారసం అయిపోయింది. కానీ యేసయ్య అంటాడు, నీళ్లతో నింపుడి. ఎంప్టీగా ఉన్న ఆ బాణలు నీళ్లతో నింపబడ్డాయి. ఆత్మీయంగా చెప్తూ ఉన్నాను. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 5వ వాక్యాన్ని మీరు చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వాక్యం, చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి, మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అని వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. ఎంతగా దీనులై ఆ బాణలు మొట్టమొదట ఖాళీగా ఉన్నాయి,
తర్వాత నీళ్లతో నింపబడ్డాయి. ఎంతగా మీరు దీనులై ఉంటారో అంతగా నా దేవుడు మిమ్మల్ని మీ పిల్లల్ని హెచ్చించి ఘనపరచుదురుగాక. తమను తాము హెచ్చించుకునే వాళ్ళు తగ్గించబడతారు, తగ్గించుకునే వాళ్ళు హెచ్చింపబడతారు. హెచ్చించుకోవడం అంటే ఏంటి? తగ్గించుకోవడం అంటే ఏంటి? తగ్గించుకోవడం అంటే తల వంచుకొనే పోవడం కాదు, ముసుగు వేసుకొని ఎవరికి కనబడకుండా ఉండడం కాదు. తగ్గింపు అంటే ఇన్ అవర్ వే ఆఫ్ టాకింగ్, మీ యొక్క నోటి మాటల్లో గుర్తెరగాలి వీళ్ళు తగ్గింపగలిగిన వాళ్ళు అని. దేవునికి మహిమ కలుగును గాక. మీ స్వభావాలను బట్టే అర్థం చేసుకోవాలి వీళ్ళు తగ్గింపగలిగిన వాళ్ళు అని. మాటలు స్వభావాలని బట్టి అర్థమైపోతుంది. మాటలు స్వభావాలను బట్టి వీళ్ళు తగ్గింపగలిగిన వాళ్ళ కాదా అనేది ఈజీగా అర్థం చేసుకోవచ్చండి. నేను క్రొత్తగా సేవకు వచ్చిన రోజుల్లో గోరంట్లలో మొట్టమొదట అక్కడ మేరక్క ఉన్నారు, అక్కడ సేవకు వచ్చాను. అక్కడ మదర్ ఉండేదా, మొత్తం సద్దన్నం పెట్టి ఆ పాస్టర్ల కొడుకులకు మాత్రం మంచి మంచి ఆమ్లెట్ వేసి పెట్టేది. ఏంటి మాకేంటి ఇలా పెడుతుంది, ఆమెకు మాత్రం అలా పెడుతుంది అని చెప్పి బాధపడుతూ ఉండేవాడిని. సడన్గా చిలకలూరుపేటలో ఆమె నా దగ్గర మదర్కి వచ్చేది. చూడండి, కన్నీళ్ళు పెట్టుకున్నది పాపం, కన్నీళ్ళు పెట్టుకున్నది. అయ్యా ఆ రోజుల్లో నిన్ను చూసుకోలేకపోయినయ్యా. ఆమె చెన్నయ్య ఆమె సద్దన్నము ఆ మిగిలిపోయిన సాంబార్ అవన్నీ పెట్టేది. అక్కడ నా దగ్గర మదర్కి వచ్చేది. నేను ఫుల్గా డబ్బులు ఇచ్చి, మదర్ నువ్వు ఏం కావాల్సిన తినేసి, ఏం కావాల్సిన ఇచ్చేస్తాననేసరికి కన్నీళ్ళు పెట్టుకున్నదండి ఆమె. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఆమె ఆ రోజుల్లో తగ్గింపు అంటే ఆ పరిస్థితులను బట్టి అలా జరిగిందనుకోండి. ప్రతి ఒక్కరికి ఒక సమయం వస్తుంది. ఈ సందర్భాన్ని బట్టి చెప్తున్నాను. తమను తాము తగ్గించుకునే వాళ్ళు హెచ్చింపబడతారు, హెచ్చించుకునే వాళ్ళు తగ్గించబడుదురుగాక. కుటుంబ వ్యవస్థలో కూడా ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22 నుండి 24 వాక్యాలు మీరు గమనించండి. అక్కడ కూడా స్త్రీ పురుషులకు లోబడి ఉండాలి. పురుషులారా మీ భార్యలను ప్రేమించుడి. కుటుంబ వ్యవస్థలో కూడా ఈ తగ్గింపు అవసరం. స్త్రీలారా మీ పురుషులకు లోబడి ఉండుడి, పరపురుషులకు లోబడమని కాదు. పురుషులారా మీ భార్యలను ప్రేమించుడి, పర స్త్రీలను ప్రేమించమని కాదు. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వాక్యము నుండి కూడా మీరు చూడండి. కుటుంబ వ్యవస్థలో కూడా ఒక తగ్గింపు, ఒక దైవికమైన గుణగణాలు దేవుని ప్రజలు కలిగి ఉండాలి అని వ్రాయబడి ఉంది. 2వ అధ్యాయం 3వ వాక్యం నుండి మీరు గమనిస్తే, అలాగుననే వృద్ధ స్త్రీలు కొండె కత్తెలను మిగుల మద్యపానాసక్తులను ఉండక ప్రవర్తన యందు భయభక్తులు గలవారి ఉండవలెననియు దేవుని వాక్యము దూషింపబడకుండానట్లు యవన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిశువులను ప్రేమించువారును స్వస్థబుద్ధి గలవారును పవిత్రులను ఇంట ఉండి పని చేసుకునే వారును మంచివారునే ఉండవలనని బుద్ధి చెప్పుచ్చు, మంచి ఉపదేశము చేయవారునే ఉండవలననియు బోధించుము అని తీతుకి పౌలు గారు తెలియచేస్తూ ఉన్నారు. కుటుంబ వ్యవస్థలో కూడా స్త్రీ భర్తకు లోబడి ఉండడం, పురుషుడు భార్యని ప్రేమించడం, ఇవన్నీ కూడా తగ్గింపులో ఉన్నటువంటి స్వభావాలు. వృద్ధ స్త్రీలు ఉన్నారు, వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళు కూడా దైవికమైన గుణగణాలు కలిగి ఉంటే వాళ్ళు కొండెకత్తలే ఉండరు. లేకపోతే వృద్ధ స్త్రీలు ఏం చేస్తారు? కొండ కత్తెలు అంటే చాడీలు చెప్పేవాళ్ళు అంటారు. తమిళ్లో ఏమంటారో మీరే గెస్ చేసుకోండి. ప్రియమైన వాళ్ళారా, యశన్ గారు చెప్పేవాళ్ళు ముసలోళ్ళకి పని పాటు ఉండదట. ఆ ఇంటికి ఈ ఇంటికి వెళ్ళి ఆ కొంపకి ఈ కొంపకి స్విచ్ పెడతారట. నేను చెప్పింది కాదు, ఆ పెద్ద ఆయన ఎక్స్పీరియన్స్తో చెప్పిన మాట. ఆ ఇంటికి ఈ ఇంటికి వెళ్ళి ఆ కొంపకి ఈ కొంపకి స్విచ్ పెడతారు, ఒక చోట కూర్చోది ముసలిది అని తిట్టే. మరలా అదే మాటలు రిపీట్ చేస్తూ ఉన్నాం, ఆయన నడిపింపులో ఉన్నాం కాబట్టి. వృద్ధాప్యంలో ఉంటున్న స్త్రీలు కొండ కత్తెలై ఉండకూడదు. సెకండ్, మద్యపానాసక్తులు చూడండి, ముసలోళ్ళు తాగేవాళ్ళు అంట, మద్యపానాసక్తులే ఉండకూడదు, మిగుల మద్యపానాసక్తులే ఉండకూడదు. ఆ మధ్య ఒక ఆయన అంటాడు, ఒలునొప్పులకి తాగొచ్చన్న తప్పేమి లేదంటాడు, గోవాలో ఒక విశ్వాసి.
ఎక్కడుందంటే ఎక్కడో మాట చూపించి తాగొచ్చు తప్పేం లేదు అని అంటాడు. ప్రేమిన వల్లరా అలా మిగుల మద్యపానాసక్తులై ఉండేవాళ్ళు కూడా ఉన్నారు. కానీ దేవుని వాక్యం దూషింపబడకుండానట్లు యవన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండాలి. భర్తలను శిశువులను ప్రేమించేవారును స్వస్థబుద్ధి గల వారును పవిత్రులను ఇంట ఉండి పని చేసుకునే వారుని ఉండాలి. చూడండి, ఈ మాటను ఎంతమంది పాటిస్తారు? నాకు తెలిసిన ఒక సహోదరి ఉంది, ఆమెకి కండక్టర్ జాబ్ వచ్చింది. ఆ జాబ్ మానేసి ఇంట్లో కూర్చుండదు. నాకెందుకన్నా ఆ జాబ్ చేసే దగ్గర పడే టార్చర్ కన్నా ఇంట్లో కూర్చోవడం మేలు, ఇంట్లో పిల్లల్ని చూసుకుంటాను అంట. అయితే సమాజం ఏం చెబుతుంది? పురుషుల్లాగే స్త్రీలకు కూడా అధికారాలు ఇచ్చారు, మంచిదే. అన్ని అధికారాలు ఇచ్చినా ప్రమాదమే. గతంలో చాలా సంవత్సరాల క్రితం పురుషులు మాత్రమే బైక్ తోలుతూ ఉండేవాళ్ళు. ఈ రోజుల్లో ప్రతి లేడీస్ స్కూటీ తీసుకొని జర్రుమని జారి పడుతూ ఉన్నారు, కాళ్ళు చేతులు ఇరుగుతూ ఉన్నాయి. 95% అలాగే. చాలామందిని గమనించినప్పుడు అన్నా పడ్డానన్నా ప్రార్థన చేయండి అన్నా జర్రుమని జారిందన్నా అని అంటారు. ఎందుకు వచ్చింది? ఎందుకు? ఎగ్జాంపుల్ చిన్న మాట చెప్తున్నానంతే. ప్రేమిన వారలారా, స్త్రీ గురించి అధికారాలు సమాజం ఇవ్వబడింది, కానీ ఇంట ఉండి పని చేసుకొని ఈ మాటను మీరు ఫాలో అయ్యారనుకోండి, ఏ సమస్య మీ కుటుంబాలు ఎదుర్కోకుండా మీరు దీవెనకరంగా ఉందరుగాక. పురుషుడు పని చేసుకొని సంపాదన తీసుకొచ్చి ఇంట్లో ఇవ్వాలి, స్త్రీ పిల్లల్ని కుటుంబాన్ని నడిపించాలి అని ఈ మాట, ఇది ఒక దైవికమైన అనుభవం, ఇది లోబడే అనుభవంలోనే ఉంటుంది. ఇటు దైవికమైన గుణగణాలు ఆ దేవుడు మీకు అనుగ్రహించుదురుగాక. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 6వ వాక్యంలో కూడా శారా అబ్రహాముకు లోబడి ఉండెను, గనుకనే దేవుడు ఆమెకు సంతానాన్ని ఇచ్చి ఆకాశ నక్షత్రాల వలె ఇసుక రేణువుల వలె ఆమె సంతతిని దేవుడు గొప్ప చేసి విస్తరింపచేశాడు. అబ్రహామును అన్ని విషయాలలో ఆశీర్వదించినట్లు నా దేవుడు మీ కుటుంబాలను కూడా ఆశీర్వదించుదురుగాక. బానులు ఖాళీగా ఉన్నాయి కానీ నీళ్లతో నింపబడ్డాయి. ఎంత తగ్గించుకొని ఉంటారో కుటుంబంలో, సంఘములో, సమాజంలో, అంతగా నా దేవుడు మిమ్మల్ని హెచ్చించుదురుగాక. మిమ్మల్ని మీరు హెచ్చించుకున్నారనుకోండి, తగ్గించబడతారు. తగ్గించుకుంటే దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు. బానులు ఖాళీగా ఉన్నాయి, ఆ తర్వాత నీళ్లతో నింపబడ్డాయి. ఆ నీళ్లను చూసి ఆ యేసయ్య ప్రార్థించాడు. బానులు చివరిగా యేసయ్య మాటకు విధేయత చూపే. చూడండి, ఆ నీళ్లలో నింపబడ్డ ఆ బానులు ద్రాక్షరసంగా మారటానికి యేసయ్య చెప్పిన మాటను బట్టి ఆ నీళ్లు ద్రాక్షరసంగా మార్చబడ్డాయి. ఇప్పుడు ఆ మాటను చదవండి. 2వ అధ్యాయం 6వ వాక్యం, యోహాను సువార్త 2వ అధ్యాయం 6వ వాక్యం. ఉంచబడి ఉండెను, నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. చూడండి, మీరిప్పుడు ముంచి విందు ప్రధాని వద్దకు తీసుకొని పొంబని చెప్పగా, చూడండి, నీళ్లు ద్రాక్షారసంగా దేవుడు మార్చాడు. ఆ బాణలు, అందులో ఉన్నటువంటి నీళ్లు యేసయ్య మాటకు విధేయత చూపాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఆదికాండం 6వ అధ్యాయము 22, 7వ అధ్యాయం 5వ వాక్యాన్ని మీరు నోట్ చేసుకొని తర్వాత చదువుకోనండి. ఇప్పుడు మనం ప్రభు యొక్క రాకడ దినాల్లో ఉన్నాం. ఆ బాణలు, అందులో ఉన్న నీళ్లు దేవుని యొక్క మాటకు విధేయత చూపినట్లుగా ప్రభు యొక్క మాట ప్రకారం ఈ రోజుల్లో మనం కూడా నడవాలి. ఎన్నో సంవత్సరాలుగా ఎంతోమంది సేవకులు ఇక్కడ నిలిచి మీకు వాక్యాలు బోధించారు. ఆ మాటలన్నీ మీరు విడిచిపెడుతున్నారా? లేకపోతే ఆ మాటలు మీ హృదయంలో ఫలభరితంగా ఉన్నాయో ఆలోచించాలి. వాక్యం చెప్తుంది, నోవాహు దినాల్లో జరిగినట్లుగా మనుష్య కుమారుని దినములలో కూడా జరుగును. ఆ రోజుల్లో మనుషులు ఏ విధంగా ప్రవర్తిస్తూ వచ్చారో సేమ్ ప్రవర్తన ఈ రోజుల్లో కూడా అలాగే ఉంది. మనుషులు తినుచు, త్రాగుచు, పెళ్లి చేసుకొనొచ్చు, పెళ్లికిచ్చుచు, వరుసవాయి లేకుండా క్రమం తప్పి అక్రమాల్లో జీవిస్తూ ఉన్నారు. ఉదయాన్నే జస్ట్ న్యూస్ చూస్తూ వచ్చాను. ఓ చోట ఆంధ్రలో 38 సంవత్సరాల తండ్రి 15 సంవత్సరాల కూతుర్ని గర్భం చేశాడు. చూడండి,
కూతుర్ని ఆమె జీవితాన్ని నాశనం చేశాడు. ఇవి గమనించినప్పుడు లోతు దినాల్లో ఏ విధంగా జరుగుతున్నాయో సేమ్ యాజ్ ఇట్ ఈస్. లోతు దినాల్లో, నోవాహు దినాల్లో జరిగినట్లుగానే ఈ రోజుల్లో కూడా అలాగే జరుగుతూ ఉంది. అందుకే ఆ రోజుల్లో దేవుడు ఈ జనాన్ని జలప్రళయం చేత నాశనం చేస్తానన్నాడు. మరి ఆ జలప్రళయము అంతవరకు ఎప్పుడు రాలేదు, ఆ నాశనం ఆ రోజుల్లో జరిగిపోయింది. బట్ ఫ్యూచర్లో విలాప వాక్యాల్లో ఒక మాట రాయబడి ఉంది. సమయం లేదు కాబట్టి చెప్తాను మీకు, మీరు తర్వాత చదువుకోండి. విలాప వాక్యాల్లో ఒక్క క్షణంలో ఈ భూమి అగ్ని చేత నాశనం కాబోతుంది. నిన్నటి రోజున కూడా న్యూస్లో చూశాను, రాబోయే 200 సంవత్సరాల తర్వాత ఈ భూమి మీద మానవ సంతతి అసలు ఉండదట. అలాంటి ఒక పరిస్థితులు ఎదురు కాబోతుంది అని అంటాడు. దేవుని యొక్క లేఖనాలు నెరవేర్చబడుతున్నాయి. అవేవో భయపెట్టే మాటలు కాదు కానీ మన ఆత్మీయ జీవితాలు ప్రభువులో బలపరచబడటానికే అవి వ్రాయబడ్డాయి. కాబట్టి రాబోయే భయంకరమైన దుర్దినాల నుంచి తప్పించుకొని మనం క్షేమంగా ఉండాలి అంటే ఈ రోజుల్లో యేసయ్య మాట విని ఆ మాట ప్రకారం మన జీవితాల్ని కట్టుకున్నప్పుడు ఖచ్చితంగా రాబోయే ఉగ్రత నుంచి దేవుడు మనల్ని తప్పించి కాపాడుదురుగాక. మాటకు విధేయత చూపడమే దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అందుకే వాక్యాలు, ఉపదేశాలు బోధింపబడుతున్నాయి. ఆ కఠినమైన రోజులు రాకమునుపే యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారము నోవాహు యావత్తు చేసెను అని రాయబడి ఉంది. యావత్తు దేవుడు ఆజ్ఞాపించినది యావత్తు చేశాడు. యాజ్ ఇట్ ఈస్ ఆ విధంగా నడుచుకుంటూ వచ్చాడు. ఆనాడు 8 మంది ఆ ఓడలో కాపాడబడ్డట్టు మీరు, మీ కుటుంబాలు రాబోయే రోజుల్లో ఉగ్రత నుంచి తప్పించబడి కాపాడబడుదురుగాక. యేసుక్రీస్తు కల్వారి శిలువలో ఆయన శిలువను మోసుకుంటూ వెళ్ళి పెద్ద ముసుగులు వేసుకొని ఏడుస్తూ ఉన్న వాళ్ళతో అన్న మాట ఏంటో తెలుసిన? యెరూషలేము కుమార్తెలారా, నా కొరకు కాదు మీ కొరకు, మీ పిల్లల కొరకు ఏడుబడి. ఈ రోజుల్లో ఏడవలసింది ఎవరి కొరకు? క్రిస్మస్ పండుగ వచ్చింది, బట్టలు లేవని ఏడవబాకండి, డబ్బులు లేవని ఏడవబాకండి, వెండి బంగారు లేదని ఏడవబాకండి. ప్రభువులో మన జీవితాలు కొనసాగాలని అందునిమిత్తం ప్రాకులాడి ప్రభు యొక్క రాకడకై మనం అందరము సిద్ధపడదాము గాక. ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం. విన్న వాక్యాన్ని బట్టి ఒక 2 నిమిషాలు అందరూ ప్రార్థన చేసుకుందాం.